రాజకీయ లబ్ధి కోసమే ప్రత్యేక హోదాపై నిరసనలకు పిలుపునిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తెలంగాణలో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేయటం సరికాదని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు అవాంఛనీయ ఘటనలు జరిగితే దానికి బాధ్యత పవన్ కళ్యాణ్ వహిస్తారా అని తెదేపా ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో అనుకోకుండా కొన్ని విధ్వంసాలు జరిగాయని, అలాంటివి పునరావృతం కాకుండా విశాఖ ప్రతిష్టను దెబ్బతీసే కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడతారంటే పక్క రాష్ట్రంలో కూర్చొని మాట్లాడతారా? మీరు వచ్చి రాష్ట్రంలో ఉండండి. ఫస్ట్ రాష్ట్రం గురించి మాట్లాడే రాజకీయ నాయకులు కానీ, కళాకారులు కానీ, సినిమా వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని మనం ఏం చేసాం అన్నది ఆలోచించి అప్పుడు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం విమర్శించరు, ఢిల్లీ వెళ్ళరు, ఢిల్లీలో మాట్లాడరు. దయచేసి దాన్ని విరమించండి. మీరు ఇంకొక రోజున ఇష్టం వచ్చిన రోజు పెట్టండి. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తున్న టైంలో ఈ టైంలో అరాచకాన్ని సృష్టించడానికి సిద్ధపడుతున్నారా? మళ్ళీ అక్కడే జరిగితే యువత భవిష్యత్తు ఏమవుతుంది? ఈరోజు యువత భవిష్యత్తు మీకు అనవసరమా? అంటే మీ రాజకీయ లబ్ధి మీ గురించి కావాలా?